వెల్కమ్ టు జయవారసేన. జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వైసీపీ ఆంధ్రలో చీలిపోతుందా? అసలు దీని వెనుకున్న కథ ఏంటి? దాని వాస్తవాలతో మనం ఇక్కడ వివరించుకుందాం. అంటే వైసీపీ చీలిపోతుందంటే నీకేం తెలుసురా పేటీఎం బ్యాచ్ అని కొంతమంది మెసేజ్ పెట్టొచ్చు, కొంతమంది తిట్టొచ్చు, కొంతమంది మంచిగా బాగానే ఉంది అనాలిసిస్ అని కామెంట్ వస్తున్నాయి, కొంతమంది బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం, నాకున్న ఆలోచన ప్రకారమే చెప్తున్నాను. నీకు నచ్చితే నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే మాటలు కొంతమంది వైసీపీ వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. కానీ వాస్తవాన్ని గ్రహించండి ఒకసారి. ఎందుకు చీలిపోతుందని చెప్తున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మినిమం 50 నుంచి అంటే 50 అంటే ఇంకా ఎక్కువ 60 నుంచి 80 మంది వరకు ఎమ్మెల్యేని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రకారం అయితే జరుగుతుంది, కానీ మినిమం 50 మంది వరకు మార్చే అవకాశాలు ఉన్నాయని ఒక టాక్ అయితే అంతర్గతంగా జరుగుతుంది. ఒక 50 వరకు మార్చొచ్చు, 80 వరకు మార్చే పరిస్థితి లేదు. కానీ ఇందులో కూడా కొంతమంది సీనియర్ నాయకులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గంలో మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బీసీ నాయకులు, కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళను కూడా మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు, వీళ్ళు ఎప్పటి నుంచో సీనియర్లుగా ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళకి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అయితే ఉంది. ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గోడ మీద పిల్లలా కాచు కూర్చుందనే మాట మాత్రం వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే, నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను. తిరగబడ్డ వైసీపీ ఎమ్మెల్యేలని పెట్టి నేను చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నారు, జగన్నే ముఖ్యమంత్రి స్థానం నుంచి మార్చేస్తాకి అని. అది ఎందుకనంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని. మీటింగ్ పెట్టుకున్న సారాంశం ఎక్కడ పెట్టుకున్నారు? ఒక కాంగ్రెస్ నాయకులు, ప్రధాన నాయకులు, కేంద్రంలో ప్రధాన నాయకులు కనుసన్నల్లో కర్ణాటకలో డీకే శివకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో, అంటే వీళ్ళందరూ డైరెక్ట్గా ఉండరు, ఇండైరెక్ట్గా కర్ణాటకలో కొంతమంది ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళకి వచ్చినటువంటి ప్రధాన అంశాలు, అక్కడ మాట్లాడుకున్న ప్రధాన విషయాలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎలాగ మీ ఆంధ్రాలో లేదు, కానీ మీరు మాని ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున వైసీపీ నుంచి వచ్చి పోటీ చేస్తే మీకు పార్టీ ఫండింగ్ ఎక్కువగా ఇస్తాం, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పార్టీ ఫండింగ్ ఇస్తాం, తద్వారా అక్కడ కాంగ్రెస్ ఎంతో కొంత మనకి ఓటు బ్యాంక్ వస్తుంది, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పనికి వస్తుంది. తద్వారా మీకు కూడా రేపు ప్రొద్దున ఫ్యూచర్లో ఆంధ్రలో కనుక టీడీపీ వస్తే, కేంద్రంలో మన ఇండియా కూటమి కానీ బీజేపీ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ జగన్కి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే జగన్ మీద అనేక కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు చేసినటువంటి అవినీతి కేసులు కూడా అతని మీద తోడవుతాయి. ప్లస్ తెలుగుదేశం పార్టీ కానీ నిజంగా అధికారంలో వస్తే ఎమ్మెల్యేల మీద చాలా మంది మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్నట్ల నుంచి మీరు తప్పించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చండి. కాంగ్రెస్లో ఉంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మిమ్మల్ని ఏమి ముట్టుకోకుండా చేసు బాధ్యత మాది. అట్ ది సేమ్ టైం మీరు వస్తే రేపు పొద్దున్న టీడీపీ అధికారంలో వస్తే జగన్ ఇబ్బందులు పాలవుతాడు. అప్పుడు అక్కడ వైసీపీ పార్టీ ఉండదు, వైసీపీ పార్టీ తగ్గుముఖం పడుతుంది. మిగతా నాయకులు కూడా వస్తారు, వాళ్ళు వచ్చినా మీకే ముందు ప్రాధాన్యత ఉంటుంది. బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎలాగ ములాఖాత్ అవుతాడు రేపు పొద్దుటి అధికారంలోకి వస్తే. తద్వారా జగన్కి ఇబ్బందులు ఉంటాయి, కేసులు ఉంటాయి, జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడే పార్టీలోకి వచ్చండి, మీకు ఎమ్మెల్యేలో పోటీ చేయండి, పార్టీ ఫండింగ్ ఇస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నెగ్గిన నెగ్గపోయినా రేపు పొద్దున మేము మిమ్మల్ని చూసుకుంటాం అనేటువంటి కొన్ని వాగ్దానాలు ఆ ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. దీనికి కొంత వాళ్ళ సానుకూలంగా కూడా స్పందించారు. టికెట్ రాకపోతే అలా చేద్దాం అనే సానుకూల. నిజంగా అలాగని జరిగితే రేపు పొద్దుట ఇది వైసీపీకి దెబ్బే. వైసీపీ ఓటు బ్యాంక్ చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ కాంగ్రెస్కి ఎవడేస్తాడు అనుకోవచ్చు. కానీ ఇంకా పాత కాపులు, అంటే కాపు కోవడం కాదు, పాత పాత ఓటర్లు, కాంగ్రెస్ వాసన కలగోళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఇంకా చాలామంది ఉన్నారు. సరైన నాయకులు లేక వాళ్ళు నోటలు ఉండడం కానీ, లేదా వైసీపీకి వేయడం కానీ. అసలు వైసీపీ పునాదులే కాంగ్రెస్ పార్టీ పునాదులు. ఎందుకంటే 2014లో ఆంధ్ర తెలంగాణ ఇడిగిపోయిన తర్వాత ఆ ఇడిపోయిన బాధతో కాంగ్రెస్ను వ్యతిరేకించారు తప్ప పూర్తిగా కాంగ్రెస్కి ఇష్టం లేకుండా ఈ రాష్ట్రంలో ఎవరో కోలేరు. కాంగ్రెస్ అంటే ఇష్టమైన చాలామంది ఉన్నారు, అది వైసీపీకి ఓటు బ్యాంక్గా వెళ్ళింది. ఆ పునాది అంతా కూడా వైసీపీ పునాది అంతా కూడా కాంగ్రెస్ పునాదే. రేపు పొద్దుట వైసీపీ పునాదుల మీద నిలిచినటువంటి కాంగ్రెస్ పునాదుల మీద లేచినటువంటి ఈ వైసీపీ ఈ భవనం ఏదైతే ఉందో అది అద్దాల మేడ లాంటిదే. ఒక్క రాయి ఇస్తే పక్కన అద్దం పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మాత్రం వాస్తవం. జగన్ నిర్ణయాలు కానీ కరెక్ట్గా తీసుకోకుండా చాలా మందిని మారిస్తే మాత్రం అది తనకే ఇబ్బంది. ఇప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రేపు పొద్దుట అటువంటి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ ఇక్కడ పునాదులు వేసుకునే అవకాశం, పునాదుల మీద మళ్ళీ చిన్న చిన్న గోడలు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. వాస్తవాలు గమనించండి. జై భారత్. ఈ విషయాలు ఎలా జరుగుతూ ఉంటే కంపల్సరీ కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ అడుగుపెట్టే అవకాశం. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ, దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ ఉనికి ఎక్కువ, బీజేపీకి అవకాశాలు తక్కువ ఉత్తరాంధ్ర కంటే. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దక్షిణ ఇండియాలో
అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ నుంచే ఎంపీ ఎలక్షన్ వరకు ఓటు శాతం మనం పెంచుకొచ్చని ఒక ఆలోచనలో అయితే ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. జై భారత్ సేన. జై భీమ్ అందరికీ.